హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక చిన్న కాంటెంట్ క్రియేటర్ నార్మల్ గా చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, అసలు తన వీడియోస్ కి వ్యూస్ రాకపోవడానికి, తన ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి, యూట్యూబ్ లో వీడియోస్ చేయడం నిజంగా అంత కష్టమా, అసలు దేంట్లో ఎడిట్ చేయాలి, థంబ్నెయిల్ గానీ వీడియో గానీ లేకపోతే వీడియో రికార్డింగ్ గానీ దేంట్లో చేయాలి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్, అసలు ఒక చిన్న కాంటెంట్ క్రియేటర్ రెగ్యులర్ గా చేసే ఒక నార్మల్ కామన్ మిస్టేక్స్ ఏంటంటే, అందులో ఫస్ట్ మిస్టేక్ కంటెంట్ మీద దృష్టి పెట్టకపోవడం. అసలు కంటెంట్ ఇస్ కింగ్ అనే ట్యాగ్ లైన్ ఎందుకు మర్చిపోతారో నాకు అర్థం కాదు. మనం ఏదో ఒక చెత్త వీడియో చేసేస్తాం, దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాం, అది యూట్యూబ్ లో అప్లోడ్ చేసేస్తాం, వ్యూస్ రావట్లేదని మళ్ళీ బాధపడతాం. అసలు కంటెంట్ ఎంతవరకు క్లిక్ అవుతుంది, ఆడియన్స్ ఎంతవరకు అట్రాక్ట్ అవుతున్నారు ఆ వీడియోని బట్టి అన్నది ఆలోచించుకోవాలి కదా. నీ కంటెంట్ క్లిక్ అయ్యి నీ కంటెంట్ కి ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వకపోతే ఛానల్ గ్రోత్ అనేది ఎట్లా ఉంటది భయ్యా? నా ఛానల్లో నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అదే. ఒకప్పుడు నా వీడియోస్ చూడండి, ఏదో ఒక పేపర్ మీద ఒక డైలాగ్ రాసి దాన్ని చదివేసేవాడిని. లిటరల్లీ చదివినట్టే ఉండేది. మా ఫ్రెండ్స్ కూడా అన్నారనమాట, ఏంట్రా నిద్రమొత్తితో లెగిసి ఏం చదివేస్తున్నావా ఏంటి అని చెప్పి. తర్వాత మెల్లమెల్లగా నేర్చుకున్నా, అలవాటు చేసుకున్నా. ఇప్పుడు చూడండి, కెమెరా ముందుకు వచ్చి కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నా. సో అలాగా మీరు ఛానల్ హిస్టరీ బిల్డ్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది కంటెంట్ మీద. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఒక వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియో మీ ఛానల్లో వస్తుందంటే ఆ సబ్స్క్రైబర్ ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేయాలి. ఆ క్యూరియాసిటీ తనలో ఉండాలి. నెక్స్ట్ ఏదో చేయబోతున్నాడు, నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడు నా ముందుకి అని చెప్పేసి ఆ సబ్స్క్రైబర్ కి ఆ క్యూరియాసిటీ నువ్వు బిల్డ్ చేయాలి. అంతే తప్ప నీ కంటెంట్ అదేదో అదృష్టం కొద్దీ నచ్చింది, ఇంకోటి నచ్చుతుందో లేదో తెలియదు అన్న టైప్ లో నీ కాంటెంట్ అనేది నువ్వు క్రియేట్ చేస్తే నీ ఛానల్ ఎప్పుడు అలాగే ఉంటది. ఇప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎన్ని వ్యూస్ వస్తున్నాయో, ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా నీకు అంతే సబ్స్క్రైబర్స్ ఉంటారో, నీకు అంతే వ్యూస్ వస్తాయి. నువ్వు కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి మంచి కాంటెంట్ ఏదైనా కానీ, అది ఏ నిష్ అయినా కానీ, సినిమా కానీ, టెక్ కానీ, లేకపోతే స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఏదైనా కానీ, నువ్వు ఏ కంటెంట్ అయినా సరే ది బెస్ట్ ఇస్తే మాత్రం, నీ కంటెంట్ కి ఆడియన్స్ అట్రాక్ట్ అయితే మాత్రం నీ ఛానల్ కి లాయల్ సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు పెరుగుతారు. అప్పుడు నీ ఛానల్ కి గ్రోత్ అనేది ఉంటది. ఆ ఛానల్ కాకపోయినా నువ్వు ఇంకో ఛానల్లోకి వెళ్ళినా నీ కోసం వచ్చి చూస్తారు. అలాంటి ఒక నమ్మకం వాళ్ళలో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం, టెక్ క్రియేటర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉన్నాడు. ఆయన ఇంకో ఛానల్ ఏదో ఒకటి, ఒక ర్యాండమ్ ఛానల్ ఇప్పుడు సినిమా రివ్యూ స్టార్ట్ చేసాడు అనుకోండి, చూస్తారా చూడరా జనాలు? ఆయన సబ్స్క్రైబర్స్, టెక్ కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ ఆ సినిమా రివ్యూస్ చూస్తారా చూడరా? చూస్తారు. ఎందుకంటే అక్కడ చూసేది రివ్యూ కోసం కాదు. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఉన్నాడు, ఏదో చెప్తాడు, మంచి కాంటెంట్ ఇస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం, ఒక లాయల్టీ అనేది బిల్డ్ చేసుకున్నారు. కంటెంట్ ద్వారా అది బిల్డ్ చేసుకోవాలి. చాలా మంది ఇంకా ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్నారు. అసలు మీరు భయపడాల్సిన లేకపోతే ఇబ్బంది పడాల్సిన విషయం ఏమీ లేదు యూట్యూబ్ లో. మామూలుగా రెగ్యులర్ గా డే టు డే లైఫ్ లో ఒక 10 మంది నిన్ను చూస్తే యూట్యూబ్ లో ఒక 100 మంది చూస్తారు. యూట్యూబ్ అనే కాదు, సోషల్ మీడియా అంటే సోషల్ మీడియా గురించి చెప్తున్నాను కాబట్టి సోషల్ మీడియాలో ఒక 100 మంది చూస్తారు. రోజుకు 10 మంది నిన్ను నార్మల్ గా చూస్తే 100 మంది చూస్తారు. అంతే. ఆ 10 మంది నిన్ను క్రిటిసైజ్ చేసిన, పొగిడినా, ఈ 100 మంది నిన్ను క్రిటిసైజ్ చేసిన, పొగిడినా సేమ్. కాకపోతే ఒక రేషియో పెరుగుద్ది అంతే. నువ్వు నార్మల్ గా నీలో ఉంటే ఎవరైనా సరే మంచిగా అనుకుంటారు, చెడుగా అనుకుంటారు. రెండిట్లో ఏదో ఒకటి ఆధిపత్యం తీసుకోదు. రెండు సమానమే, రెండు విధాలుగా నిన్ను చూస్తారు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ చేసినంత వరకు ఆడియన్స్ నీకు కనెక్ట్ అవ్వరు, నీ ఐడియాలజీ కనెక్ట్ అవ్వరు. నువ్వు ఏం చేస్తున్నావు, నీ ఐడియాలజీ తెలుస్తుందా లేదా నీ కంటెంట్ లో, అదే మెయిన్ మ్యాటర్. అంతే తప్ప ఫేస్ పెట్టి చేసామా, నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, బక్కగా ఉన్నా, లావుగా ఉన్నా, ఇదంతా ఇన్సెక్యూరిటీస్ అన్ని పక్కకు పెట్టే. ఒక్కసారి ఆడియన్స్ అనే వాళ్ళు నీ కంటెంట్ కి కనెక్ట్ అయితే, నువ్వు నల్లగా ఉన్నావో పొట్టుగా ఉన్నావో వాళ్ళకి ఎందుకు, కంటెంట్ నచ్చింది చూస్తారు. అది గుర్తుపెట్టుకో. అంతే తప్ప ఫేస్లెస్ అయితే నా కంఫర్ట్ జోన్ లో ఉంటది, ఏది పడితే ఏ ఇమేజ్ పడితే ఆ ఇమేజ్ ప్లే చేసి బ్యాక్గ్రౌండ్ లో నాకు నచ్చింది మాట్లాడుకోవచ్చు అనుకుంటే మాత్రం ఆడియన్స్ నీకు ఎప్పటికీ కనెక్ట్ అవ్వరు. అలా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళ ఐడియాలజీ కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు చాలా ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సినిమా రివ్యూస్ లో చూసుకుంటే తవ్యూ ఉన్నారు, అప్పుడప్పుడు ఫేస్ రివీల్ చేసినా వాళ్ళ ఐడియాలజీ కనెక్ట్ అయ్యారు. మూవీ మ్యాటర్స్ ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీకి ఆడియన్స్ అనే వాళ్ళు కనెక్ట్ అయ్యారు. కాబట్టి ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ అయినా సరే వ్యూస్ అనేవి వస్తున్నాయి. ఐడియాలజీ కనెక్ట్ అవ్వాలి. కంటెంట్ ఇస్ కింగ్ అనే ఒక లైన్ ని ఎందుకు మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు. కంటెంట్ ఉంటేనే మీ ఛానల్ గ్రోత్ ఉంటది, మీకు కనెక్ట్ అవుతారు ఆడియన్స్. అండ్ ఇంకా సెకండ్ మిస్టేక్ గురించి మాట్లాడుకుంటే ఆడియన్స్ డిస్కనెక్ట్. ఇది ఫస్ట్ పాయింట్ తో లింక్ అయి ఉంటది. మీ కంటెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే ఇంకేం ఉండదు. ఇది సెకండ్ పాయింట్ కూడా ఫస్ట్ పాయింట్ కి లింక్ అయి ఉంటది. థర్డ్ పాయింట్ ఇన్సెక్యూరిటీ. అరే రండి భయ్యా, వచ్చి కెమెరా ముందు నుంచి చేస్తే ఇప్పుడు నచ్చిన వాళ్ళకి నచ్చుద్ది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. నీ ముందే కాదు, నీ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ వెనకాల మాట్లాడుకునే వాళ్ళు నువ్వు యూట్యూబ్ పెట్టి వచ్చి చేస్తే నీ కామెంట్ సెక్షన్ లో నీ ముందుకు వచ్చి తిడతారు. అంతే. పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది. నిన్ను పొగిడే వాళ్ళు ఉంటారు, నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు. నువ్వు ఇప్పుడు ఫేస్ పెట్టి చేసినంత మాత్రాన నీ రియల్ లైఫ్ లో నిన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారా, నిన్ను పొగడిన వాళ్ళు ఉంటారా? అదే నువ్వు సోషల్ మీడియాలోకి వచ్చావు అనుకో, ఆ సంఖ్య అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. నిన్ను పొగిడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, నిన్ను
తిట్టే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ రోజుల్లో కూడా ఇంకా ఆడేమనుకుంటున్నాడు ఈడేమనుకుంటున్నాడు అని చెప్పేసి నువ్వు ఆగిపోతున్నావు అంటే అసలు అలాంటి డౌటే వద్దు, అవసరం లేదు. అంటే మాక్సిమం అందరూ ఇప్పుడు అలాంటిది ఏం పట్టించుకోకుండా వచ్చి కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు. చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ అయ్యారు, చాలా మంది చిన్న చిన్న కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. కాన్ఫిడెంట్ గా కెమెరా ముందుకు వచ్చి నీకేమనిపిస్తే అది మాట్లాడు. అలా అని నచ్చిందల్లా బూతులన్నీ మాట్లాడేకు. జనాలకు ఉపయోగపడేవి నువ్వు ఏదైతే పోర్ట్రే చేయాలనుకుంటున్నావు అది ఆ మ్యాటర్ సంబంధించింది నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడు. సో ఆడియన్స్ అనే వాళ్ళు కనెక్ట్ అవుతారు, నీకు ఛానల్లో మంచి గ్రోత్ అనేది ఉంటది, నీకు సోషల్ మీడియాలో మంచి గ్రోత్ అనేది ఉంటది. అండ్ నేను కమింగ్ టు ద ఫోర్త్ పాయింట్, నీకన్నా పెద్ద కాంటెంట్ క్రియేటర్స్ తో ఎప్పుడు కంపేర్ చేసుకోకు. ఇప్పుడు వాళ్ళు అలాంటి సినిమాటోగ్రఫీ అలాంటి స్టిల్స్ చూపించారు, అలాంటి ఎడిటింగ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ అలా ఉంది నాకు కూడా అలాగే కావాలి అని చెప్పేసి ఎప్పుడు కంపేర్ చేసుకోకు. ఈ రోజున ఎంత పెద్ద కాంటెంట్ క్రియేటర్ అయినా సరే ఒకప్పుడు నీకులాగా నాకులాగా ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ లో ఒక గోడ పట్టుకుని ఒక ఫోన్ కెమెరా ముందు నుంచుని యాక్ట్ చేసిన వాళ్ళే. ఎవరు కూడా పుట్టుకతోనే పెద్ద కాంటెంట్ క్రియేటర్ అయిపోరు కదా. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇలాంటి చిన్న చితక రూమ్స్ లో చేసుకుంటూ వచ్చిన వాళ్ళే. వాళ్ళని చూసి కంపేర్ చేసుకుని నీ కంటెంట్ నువ్వు క్రిటిసైజ్ చేసుకోకు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ బట్టి, నీ దగ్గర ఉన్న రీసోర్సెస్ బట్టి నువ్వు ది బెస్ట్ ఇస్తున్నావు. నువ్వు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏమవుద్దంటే వాళ్ళు అంత రేంజ్ లో ప్రొడ్యూస్ చేస్తున్నారు, నేను ఆ రేంజ్ ఆఫ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నానని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు. ఒకసారి వాళ్ళ పాత వీడియోస్ వెళ్ళి చూడు. నీకులాగా నాకులాగా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళే. మనకి ఇంకా రికార్డింగ్స్ చేయడానికి మంచి కెమెరా ఉన్న ఫోన్లు, 5G ఫోన్లు, ల్యాప్టాప్లు, ఎడిట్ చేయడానికి ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళకి అవి కూడా లేదు. ఫోన్లోనే రికార్డ్ చేసుకునేవారు, ఫోన్లోనే ఎడిట్ చేసుకునేవారు. అలాంటి సిచ్యువేషన్స్ నుంచి వాళ్ళే అంత పెద్ద కాంటెంట్ క్రియేటర్ అయితే నువ్వు నేను అవలేమా? అలా అని పొగుడుకోకూడదు మనల్ని మనం. బట్ చెప్తున్నా, మనకి ఛాన్స్ ఉంది. మనలో టాలెంట్ ఉంటే మనకి ఖచ్చితంగా రీసోర్సెస్ లేకపోయినా మనం ఆ ఫీట్ ని అచీవ్ చేయగలం. సో అది గుర్తుపెట్టుకోండి. పెద్ద కాంటెంట్ క్రియేటర్స్ తో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళు కూడా నీలాంటి నాలాంటి పొజిషన్ నుంచే వెళ్ళారు అంతే తప్ప వాళ్ళు పుట్టుకతోనే పెద్ద కాంటెంట్ క్రియేటర్స్ ఏమీ అయిపోలేదు. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, తమ్నైల్స్. తమ్నైల్స్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ లాంగ్ వీడియోస్ ఆడియన్స్ క్లిక్ చేసి అది చూడాలంటే ఫస్ట్ వాళ్ళని అట్రాక్ట్ చేయాల్సింది తమ్నైల్. ఆ తమ్నైల్ ని నువ్వు చాలా చండాలంగా చేస్తే ఆ వీడియోని ఎవడ క్లిక్ చేస్తాడు, ఎవడు చూస్తాడు? తమ్నైల్స్ అనేవి చాలా బాగుండాలి కదా. ఒకప్పుడు అంటే ఫోటోషాప్ ఎన్ని అవసరం వచ్చేవి. నాకు ఫోటోషాప్ వచ్చు, కానీ ఇప్పుడు వచ్చి నా యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ప్రతి యూట్యూబ్ లాంగ్ వీడియోకి నేను పెట్టిన ప్రతి తమ్నైల్ నేను ఫోటోషాప్ లో చేయాల. ప్రతిదీ ఏఐతోనే చేసా. 1 year బ్యాక్ ఏఐతో చాలా ఇబ్బంది పడేవాడిని. ఎందుకంటే 1 year బ్యాక్ ఏఐ చాలా చండాలంగా ఉండేది. ఫేషియల్ స్ట్రక్చర్ కాట మొత్తం మార్చేసేది. ఇప్పుడు చాలా బాగుంది. ఫేషియల్ స్ట్రక్చర్ కాట లేకపోతే తమ్నైల్ టెక్స్ట్ కానీ ఇవన్నీ చాలా ప్రాపర్ గా జనరేట్ చేస్తుంది. అసలు ఒక ఫోటోషాప్ లో ఎడిట్ చేస్తే ఎలాంటి రేంజ్ క్వాలిటీ అవుట్పుట్ వస్తుందో అలాంటి అవుట్పుట్ ఇస్తుంది. ఇంకా మరి అలాంటి చెత్త తమ్నైల్స్ ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. మీకు తమ్నైల్ క్రియేట్ చేయడం రాకపోతే చాట్‌జీపీటీని అడగండి. చాట్‌జీపీటీలో సబ్స్క్రిప్షన్ లేకపోయినా ఫ్రీ వెర్షన్ లో కూడా మంచి తమ్నైల్స్ క్రియేట్ చేసేస్తుంది. నా దగ్గర సబ్స్క్రిప్షన్ ఏం లేదు, నాకు కూడా మంచి తమ్నైల్స్ క్రియేట్ చేసేస్తుంది కదా. ప్రాంప్ట్ అంటారా, చాట్‌జీపీటీని అడగండి. నేను చాట్‌జీపీటీని అడుగుతా, నేను పలానా కంటెంట్ మీద యూట్యూబ్ వీడియో చేశాను, నాకు ఒక మంచి అసలు రియలిస్టిక్ గా ఉండాలి, ఒక ఫోటోషాప్ లో ఎలా ఎడిట్ చేస్తే ఆ ఒక రేంజ్ అవుట్పుట్ వస్తుందో నాకు అలాంటి అవుట్పుట్ కావాలి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక ప్రాంప్ట్ ఇవ్వి అని చెప్పేసి నేను చాట్‌జీపీటీని అడుగుతాను. అండ్ నేను ఇంగ్లీష్ లో కూడా అడగను, నేను తెలుగులోనే అడుగుతా. నాకున్న బద్ధకానికి నేను కనీసం టైప్ కూడా చేయను, నేను వాయిస్ కమాండ్ ఇస్తా. మంచి మంచి తమ్నైల్స్ అన్ని క్రియేట్ చేస్తే నా ఛానల్లో ఉన్న తమ్నైల్స్ చూడండి. మామూలుగా ఫోటోషాప్ లో ఎడిట్ చేస్తే ఎలాంటి తమ్నైల్స్ ఉంటాయి అలాంటి తమ్నైల్స్ ఉంటాయి నా ఛానల్లో. చూడండి ఒకసారి నా యూట్యూబ్ లాంగ్ వీడియోస్ తమ్నైల్స్ చూడండి, బాగుంటాయి. నేను అవన్నీ ఒకటంటే ఒకటి కూడా నేను మాన్యువల్ గా చేసింది కాదు. ప్రతిదీ నేను చాట్‌జీపీటీని అడిగా. అంటే ఒకప్పుడు జెమినీ కూడా బాగా జనరేట్ చేసేది కాబట్టి నేను జెమినీలో కూడా చాలా వరకు క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు జెమినీ అంత బాగా క్రియేట్ చేయట్లేదు, చాట్‌జీపీటీ మాత్రం చాలా బాగా క్రియేట్ చేస్తుంది. తమ్నైల్ డిజైనింగ్ కి చాట్‌జీపీటీ వాడండి, ఆ చెత్త తమ్నైల్స్ అనేవి మానేయండి. నెక్స్ట్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ కి నేను యూస్ చేసే సాఫ్ట్వేర్ DaVinci Resolve ఫ్రీ వెర్షన్. ఇంతకు ముందు నేను స్టూడియో వెర్షన్ కూడా వాడాను. నా ల్యాప్టాప్ కొంచెం సపోర్ట్ చేయకపోవడం తోటి మళ్ళీ ఫ్రీ వెర్షన్ కి అయితే వచ్చాను. ఇప్పుడు నా వీడియోలో మీరు గమనిస్తే గ్రెయిన్స్ అనేవి ఉంటాయి. నా ప్రీవియస్ వీడియోస్ లో గ్రెయిన్స్ అనేవి ఉండేవి కాదనమాట. స్టూడియో వెర్షన్ లో నాయిస్ రిడక్షన్ ఆప్షన్ ఉండేది, కాకపోతే ఇప్పుడు ఫ్రీ వెర్షన్ వాడుతున్నాను కాబట్టి అందులో ఆప్షన్ లేదు. అండ్ ల్యాప్టాప్ లేదు భయ్యా, మేము జస్ట్ ఫోన్ లోనే ఎడిట్ చేసుకోవాలంటే క్యాప్ కట్ ఉంది, ఇన్షాట్ ఉంది. ఇవన్నీ మంచి యాప్సే. నీకు నేను ల్యాప్టాప్ ఎఫోర్డ్ చేయగలను, నేను ఒక మంచి సాఫ్ట్వేర్ లో మంచి హై అండ్ ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను అంటే ప్రీమియర్ ప్రో కానీ DaVinci Resolve కానీ వాడుకోవచ్చు. లేదంటే మంచిగా ఫోన్ లోనే ఎడిట్ చేయాలనుకుంటున్నాను భయ్యా అంటే ఇన్షాట్ ఉంది, క్యాప్ కట్ ఉంది, కైన్ మాస్టర్ ఉంది. వీటిలో నువ్వు మంచిగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా క్యాప్ కట్ లో ఒక ప్రొఫెషనల్ లెవెల్ సాఫ్ట్వేర్ లో చేసిన దానికన్నా మంచిగా ఎడిట్ చేసుకుంటున్నారు. చాలా మంది ట్రెండింగ్ రీల్స్ ని క్యాప్ కట్ లోనే ఎడిట్ చేస్తున్నారు. సో క్యాప్ కట్ నేర్చుకో. మహా అయితే ఒక గంట కూర్చుంటే నువ్వు మంచి మంచి ఎడిట్స్ అన్ని చేయొచ్చు. ఇంకేంటి ప్రాబ్లం? నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ కామన్ మిస్టేక్,
అప్లోడింగ్ విషయానికి వచ్చినప్పటికి అసలు ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తూ ఉంటారు భయ్య. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జిమ్ కంటెంట్ చేస్తూ ఉంటాడు. రీచ్ చూస్తే చాలా తక్కువ ఉంటది, కంటెంట్ చూస్తే మాత్రం చాలా బాగుంటది. అసలు ఎందుకు రీచ్ రావట్లేదురా అని ఆ ఛానల్ చెక్ చేస్తే ఈ రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు, మరుసటి రోజు ఓ 2-3 వీడియోలు అప్లోడ్ చేసేస్తాడు, మళ్ళీ ఓ వారం దాకా ఏం అప్లోడ్ చేయడు, మళ్ళీ వారం తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తాడు. కన్సిస్టెన్సీ లేకపోతే యూట్యూబ్ అనేది మన వీడియోల్ని పుష్ చేయదు. పుష్ చేయనప్పుడు నువ్వా కొత్త కాంటెంట్ క్రియేటర్, నువ్వు అప్లోడ్ చేసిన వెంటనే ఆడియన్స్ క్లిక్ చేసి చూసారు, కంటెంట్ నచ్చి నీ థంబ్నెయిల్ ఇంప్రెసివ్ గా ఉండి అందులో ఏదో మంచి విషయం ఉంటది అని చెప్పేసి ఆడియన్స్ అట్రాక్ట్ అయితే తప్ప నీ వీడియోని క్లిక్ చేసి చూడరు. మరి ఎంత ఇబ్బంది అయినప్పుడు నువ్వు రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నాయి కదా, ఆడియన్స్ నీకు కనెక్ట్ అయ్యేది. వీడి వీడియోలు ఏంటి మనకి డైలీ తగులుతున్నాయి, అసలు ఏం చేస్తున్నాడు వీడు, అసలు ఎలాంటి కంటెంట్ చేస్తున్నాడు వీడు అని చెప్పేసి ఆడియన్స్ క్లిక్ చేసి చూసేది. అసలు ఆడియన్స్ నువ్వు కనెక్ట్ అవ్వకుండా, అసలు ఆడియన్స్ కి నీ వీడియోని క్లిక్ చేయాలన్న ఆలోచన నువ్వు క్రియేట్ చేయకుండా ఇన్కన్సిస్టెంట్ గా నువ్వు వీడియోలు అప్లోడ్ చేస్తే నీ ఛానల్ కి రీచ్ ఎప్పుడు వస్తుంది? రీచ్ అసలు రాదు. అండ్ టైమింగ్స్ ఏదో ఒక టైం పెట్టుకోండి. నువ్వు రోజు అప్లోడ్ చేస్తే పలానా ఒక టైం కి అప్లోడ్ చేయి. నేను కరెక్ట్ గా 6 to PM కి అప్లోడ్ చేస్తా, షెడ్యూల్ చేసి పెడేస్తాను ఆ వీడియోస్ ని. కరెక్ట్ గా 6 to PM కి మీ ముందుకు వచ్చేస్తాయి, పబ్లిక్ అయిపోతాయి రోజు అదే టైం కి. ఒకవేళ టైం దాటింది అనుకోండి, నేను వీడియోస్ అప్లోడ్ చేయడం మానేస్తా. యూట్యూబ్ కి నేను ఒక సిగ్నల్ ఇస్తున్నా, ఏంటంటే నా వీడియోస్ కరెక్ట్ గా 6 to PM కి వస్తుంది, నా సబ్స్క్రైబర్స్ కి లేకపోతే నేను తెలియని ఆడియన్స్ కి ఈ టైంలో పుష్ చెయ్యి అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇస్తున్నా. అప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, అవును వీడు కరెక్ట్ గా ఈ టైం కి పోస్ట్ చేస్తున్నాడు, ఈ టైం కి ఆ సబ్స్క్రైబర్స్ కి పుష్ చేయాలి, ఆడెవడో తెలియని ఆడియన్స్ కి ఈ వీడియో పుష్ చేయాలి అని చెప్పేసి పుష్ చేస్తుంది. అంతే తప్ప నువ్వు రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయకుండా నీకు నచ్చినప్పుడు పెట్టి వ్యూస్ రావట్లేదంటే అట్లా. అప్లోడ్ టైమింగ్ మీద కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. అండ్ అప్లోడ్ చేసినప్పుడు మెటా డేటా విషయానికి వస్తే టైటిల్ సరిగ్గా ఎవరు, డిస్క్రిప్షన్ సరిగ్గా ఎవరు, హ్యాష్ ట్యాగ్స్ సరిగ్గా ఎవరు, యూట్యూబ్ ట్యాగ్స్ సరిగ్గా ఎవరు, అసలు మీరు ఎందుకు కష్టపడి టైప్ చేస్తున్నారు అన్నది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. అసలు మీరు టైప్ చేయాల్సిన అవసరం ఏముంది? వెళ్ళి చాట్‌జీపీటీని అడగండి, చాట్‌జీపీటీ నేను ఇలాగా ఒక వీడియో చేశాను, ఈ వీడియో దీనికి సంబంధించి ఉంటది, ఈ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఈ కంటెంట్ కి సంబంధించి ఒక టైటిల్ ఇవ్వి, డిస్క్రిప్షన్ ఇవ్వి, ఈ కంటెంట్ లో ఉన్న ఏదైతే రెఫరెన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్, యూట్యూబ్ ట్యాగ్స్ ఇవ్వి. దాంతో యూట్యూబ్ లో నా వీడియో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అవ్వాలి, ఎవరన్నా దీనికి సంబంధించి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నా వీడియో బూస్టప్ అవ్వాలి అని చెప్పి చాట్‌జీపీటీని అడగండి. చాట్‌జీపీటీ మంచిగా టైటిల్ దగ్గర నుంచి డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్, యూట్యూబ్ ట్యాగ్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇస్తుంది. మీ వీడియోకి మంచి వ్యూస్ వస్తాయి. ఈ మిస్టేక్స్ అన్ని మీరు రెక్టిఫై చేసుకుని మీరు కాన్సన్ట్రేట్ చేసి వీడియోస్ చేస్తే ప్రతి ఒక్కడికి యూట్యూబ్ లో గ్రోత్ అనేది ఉంటది. మెయిన్ కంటెంట్ భయ్యా, మన కంటెంట్ కి ఆడియన్స్ కనెక్ట్ అయితే అసలు మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి మంచి కంటెంట్ చెయ్యండి. ఈ మిస్టేక్స్ ని మీరు రిపీట్ చేయొద్దు. మంచిగా టైం కి అప్లోడ్ చేయండి అండ్ మంచి మెటాడేటా ఇవ్వండి. వీడియోలో మంచి కంటెంట్ ఉండేలా చూసుకోండి. మీ ఒపీనియన్ మేజర్ హైలైట్ అవ్వాలన్నమాట. నీ దగ్గర ఉన్న రీసోర్సెస్ ఏదైతే అది ఫస్ట్ ప్రయత్నించు. వీడియో మంచిగా వచ్చిందా చెడ్డగా వచ్చిందా అసలు జనాలు చూసి ఏమనుకుంటారో అన్నది సెకండరీ. నీ వంతు ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, దాని తర్వాత జరిగేది తర్వాత విషయం. సో ఈ మిస్టేక్స్ మీరు చేయకుండా యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు మంచి వ్యూస్ వస్తాయి, మీ ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోద్ది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు యూట్యూబ్ లో 1.5 years జర్నీ ఉంది. 1 year లో నేను ఎంతైతే వ్యూవర్షిప్ సంపాదించుకున్నానో లాస్ట్ 1-2 months కి నాకు అంత వ్యూవర్షిప్ వచ్చింది. సో మీరు కూడా అలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ ఛానల్ ని మానిటైజేషన్ చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను అనమాట. ఎవరైతే ఛానల్ మానిటైజేషన్ అవ్వకుండా వ్యూవర్షిప్ కోసం స్ట్రగుల్ అవుతున్నారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.